ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది, డప్పేసుకొని చెప్పారు. ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది. అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే పాయకరావుపేట మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అనేవి డోర్ డెలివరీ చేస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరుకుతూ ఉండే పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్. ఈ విధంగా మద్యము గంజాయి డ్రగ్స్ వీళ్ళు అదుపు చేయలేకపోవడం వలన విచ్చలవిడిగా అందుబాటులో దొరికేట్టుగా చేయడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది, ఎంత గాలిలో దీపాల్లో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలికి వదిలేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి, ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఇంకోవైపు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి జాకీలు పెట్టే లేపే ఎల్లో మీడియా ఒకవైపు, ఎల్లో పార్టీలు ఒకవైపు ఉండి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు, అలాగే విజనరీ లీడర్ అని చెప్తారు, సంపద సృష్టికర్త అని చెప్తారు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ 15 నెలల్లో